హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మాది రిటర్న్ జర్నీ అనమాట కాకినాడకి. సో ఈరోజు ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నాం ఏంటి అనేది ఈ బ్లాగ్లో చెప్తాను, చూసేయండి. యాక్చువల్లీ నా ప్లాన్ ఏంటి అంటే ఈరోజు మార్నింగ్ 6 కల్లా బయలుదేరేయాలి అని చెప్పేసి, కానీ మా వాళ్ళు ఇంకెవ్వరు లేవలేదు. నేనైతే 5:50కి రెడీ అయిపోయాను అనమాట. సో జస్ట్ ఒక హెయిర్ డ్రై అయితే చాలు, ఇంకా మొత్తం రెడీ అయిపోయినట్టే. అలాగే టైం కూడా చూడండి, ఇదిగోండి. సో 5:50 కల్లా నేను రెడీ అయిపోయాను అండ్ చూపిస్తాను వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది. మాత్రం లేచేసింది. సో దానికి ఒక టైమింగ్ ఉంటుంది అనమాట, ఆ టైమింగ్ అలా ఫాలో అయిపోతుంది. హెయిర్ కూడా ఆల్మోస్ట్ ఆరిపోయింది. సో ఇంకో మా గజ్జల దూరం వచ్చేస్తుంది. హలో, గుడ్ మార్నింగ్. బ్రష్ చేసుకుంటావా? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. బ్లాగ్ అయితే కంటిన్యూ ఉంది, చూసేయండి. మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. యాక్చువల్లీ 6కి వెళ్ళాలనుకున్నాం, కాకపోతే ఇప్పుడు 8 అయిపోయింది. 8 అయింది సార్, అయినా సో టైం వచ్చేసి 7:45 అయింది. గైస్ మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము. యాక్చువల్లీ 6కి స్టార్ట్ అవ్వాలి, కాకపోతే 7:45కి స్టార్ట్ అవుతున్నాం. అండ్ ఇదిగోండి వీళ్ళందరూ. సో గాయస్ మేము వచ్చేసి ఇప్పుడు చెక్అవుట్ చేసేసి వెళ్ళిపోతున్నాము. అండ్ నైస్ స్టే విత్ దిస్ హోటల్, బాగుంది స్టే. నేను తీసుకున్నాను కదా, సో చెవులకు పెట్టుకుంది. సో పిల్లలు కూడా గోల్ చేస్తే వాళ్ళు కూడా తీసుకుందామని చెప్పి వచ్చామన్నమాట. వీడికి తీసుకున్నా, తీసుకోండి, ముగ్గురికి తీసుకో. కలర్ ఒకటి, లక్ష్మి కూడా ఏ కలర్? పింకేనా? ఒకటే కలర్ తీసుకో, కొట్టేసుకుంటారు. మేము వచ్చేసి కార్లోనే ఉన్నాము. అండ్ సంజయ్ అండ్ శశిబాబు వచ్చి టిఫిన్ తీయడానికి వెళ్ళారు. అండ్ లక్కీ ఏరా అలా నవ్వుతాం బుజ్జుమరు. అరకులోనే మేమైతే టిఫిన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో పిల్లలు ఏం తిన్నారు, మేమేం తిన్నామని చెప్తాను. సో అన్నపూర్ణ మిగతా పిల్లలందరూ కూడా బజ్జీ తిన్నారు. అండ్ నేను సామ్వి వచ్చేసి ఇడ్లీ, అండ్ సామ్వి పూరి కూడా టేస్ట్ చేసింది. బట్ నేను ఇడ్లీ ఒకటే తిన్నాను. ఇక్కడ చూడండి చాలా బాగుంది, చట్నీ అవి కూడా చాలా బాగున్నాయి. అసలు మొత్తం టేస్ట్ ఓవరాల్ కూడా చాలా బాగుంది.
స్లోగా అన్నీ చూసుకుంటూ వస్తున్నాం. మధ్యలో ఎదరికి వెళ్ళిపోయిన తర్వాత మాకు ఈ గో కార్టింగ్ కనిపించింది. సర్లే ట్రై చేద్దాము అని చెప్పి సో మళ్ళీ వెనక్కి వచ్చాం అనమాట. ఇది ఆడిది ఎట్లా ఉంటుంది ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దాము అని చెప్పేసి మేమైతే ఇక్కడికి వచ్చి మళ్ళీ సో చాలా ఎక్స్పీరియన్స్ చేసాం. బాగా అనిపించింది. సో మీకు కూడా చూపిస్తాను మేము ఎలా ఎక్స్పీరియన్స్ చేసాం ఏంటని చెప్పేసి. అండ్ గో కార్టింగ్ టోటల్ ఓవరాల్గా మీకు స్పెషల్గా ఒక వ్లాగ్ అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూసేయండి. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకో సాంవి అయితే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసింది అనమాట. సో దానికి కూడా కొంచెం ఇప్పుడు ఓకే అనిపించింది. సో ట్యాబ్లెట్స్ అవి వేసుకున్న తర్వాత తగ్గింది, అందుకని అది కూడా ఇంకా ఎంజాయ్ చేద్దాము అని చెప్పేసి మొత్తానికైతే ఇట్లా గో కార్టింగ్లో పార్టిసిపేట్ చేసింది అనమాట సాంవి. మేమైతే ఫస్ట్ చూసాం, తర్వాత మేము కూడా పార్టిసిపేట్ చేసాం. కాకపోతే నాకు మెయిన్ కార్ డ్రైవింగ్ అంటే ఎంత భయమో, సో ఇది కూడా నాకు అంతే భయం, కాకపోతే ట్రై చేశాను అంతే అనమాట. మేమైతే గోకాటికి అది కంప్లీట్ చేసుకుని ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తామని చూపిస్తాను, చూసేయండి. ఎందుకు నవ్వుతున్నా? ఎందుకు నవ్వుతున్నావురా? ట్రైన్ లేదు లక్కీ. మెయిన్ కాఫీ ప్లాంటేషన్ దగ్గర మేమైతే కొన్ని రకాలైన స్పైసెస్ తీసుకున్నాం, దాంతోపాటు మంచి కాఫీని అయితే ఎంజాయ్ చేసాం అనమాట. అండ్ ఇందులో మామిడల్లం అయితే చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా ఉంది. అదే కాకుండా పసుపు కొమ్ములు కూడా ఇలాగే ఉంటాయి, మనం కన్ఫ్యూజ్ అవుతాం, చూసుకోవాలి ఒకసారి. అండ్ ఇక్కడ మేమైతే మామిడల్లం తీసుకున్నాం, అలాగే కొన్ని స్పైసెస్ కూడా తీసుకున్నాం. అండ్ ఇక్కడ అలా ఎంజాయ్ చేసి మొత్తానికి అయితే రిటర్న్ అయిపోతున్నాం. ఇక్కడ అంతా ట్రాఫిక్ జామ్ అనమాట. ఆల్మోస్ట్ మాకు దాటడానికి ఒక 20 minutes పైన పట్టేసింది. సో అంత ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది ఇక్కడ అంతా కూడా. సో మొత్తానికి ఇదంతా దాటుకుని ఫైనల్గా అయితే మేము ఇంకా రీచ్ అయిపోతున్నాం. వైజాగ్ వెళ్తాము, వైజాగ్ జూ అది చూసుకుని ఇంకా అక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోతాం అనమాట కాకినాడ. ఇది మా ప్లాన్ అనమాట ఈ టూర్లో మొత్తం.
ఫైనల్లీ మేము వచ్చేసి అరకు నుంచి వైజాగ్ అయితే రీచ్ అయిపోయాము. వైజాగ్లో ఇంకా లంచ్ చేయాలి, ఏదైనా ఒక మంచి ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పేసి అలా ఆలోచించుకుని ఉంటే మాకు బీచ్ దగ్గరలోనే నోవోటల్ గుర్తొచ్చింది. సో నోవోటల్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాం అనమాట. అండ్ ఇక్కడ మేము లంచ్ అయితే కంప్లీట్ చేసాం. ఇక్కడ లంచ్ అయితే ఓకే బాగుంది. ఎందుకు సూపర్గా ఉంది అని చెప్పట్లేదంటే మాకు ఏంటంటే ఎక్కువ మంది వచ్చారనమాట. లైక్ ఏదో ఫంక్షన్ అవుతుంది అక్కడ. సో దానివల్ల చాలామంది జనాలు అయితే సడన్గా లంచ్ టైంలో వచ్చేసారు. మేము వెళ్ళిన ఒక 10 మినిట్స్కి అయితే జనాలు వచ్చేసారు. దానివల్ల మాకు ఇబ్బంది అనిపించింది. అంటే వాళ్ళు వేరు మేము వేరు అనుకోండి, కాకపోతే మాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అండ్ బట్ ఫుడ్ అయితే ఓకే గుడ్, మళ్ళీ రావచ్చని అనిపించింది. బట్ ఒక్కసారి మేము మంచిగా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఇక్కడ బీచ్ వ్యూ చూస్తూ ఇలా కూర్చుని మేము ఫుడ్ తిన్నా మాకు చాలా బాగా అనిపించింది. ఈవెన్ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం కూడా. అండ్ మేము ఎప్పుడు ట్రిప్ వేసుకున్నా కూడా ప్రతిదీ కంఫర్ట్గా వెళ్ళాలి, కంఫర్ట్ జోన్లోనే ఉండాలి అని చెప్పేసి మేము ప్లాన్ చేసుకుంటాము. సో అలాగే ఇప్పుడు ఈ లంచ్ కూడా అలాగే ప్లాన్ చేసుకున్నాం. చాలా బాగా అనిపించింది మాకైతే. అండ్ ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా జూకి అయితే రిటర్న్ అయిపోయాం అనమాట. మేమైతే లంచ్ చేసేసి అండ్ అక్కడి నుంచి జూకి అయితే వచ్చాము. లక్కీ జూకి వెళ్దామా? డాడీని కూడా తీసుకెళ్దాము. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ అయిపోవడం అనమాట. లచ్చి జూకి వెళ్దామా? అన్నపూర్ణ నువ్వు వస్తావా? ఏ అన్నపూర్ణ నువ్వు వస్తావా జూకి? ఓకే నువ్వు వస్తావా? ఓకే ఓకే.
సో గైస్ ఇప్పుడు మేము వచ్చేసి జూ అంతా మొత్తం తిరిగేసి ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. అంటే ఇంకా రిటర్న్ జర్నీ అనమాట ఇది. సో అన్నపూర్ణ ఎంజాయ్ చేసావా జూ? ఎంజాయ్ చేసావా? దగ్గర పైథాన్స్ దగ్గర అక్కడ ఎంజాయ్ చేసావా? దగ్గర ఆ మూడు ఎంజాయ్ చేసావా? ఓకే లచ్చు నువ్వు? టైగర్ దగ్గర ఓ వెరీ గుడ్. నువ్వు ఎక్కడ ఎంజాయ్ చేసావు? క్రోకడైల్సా? వెరీ గుడ్. యాక్చువల్లీ క్రోకడైల్స్ చాలా బాగా కనిపించాయి అన్నమాట మాకు. బైసన్ దగ్గర కూడా 5. ఓకే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సో గాయస్ మేము వచ్చేసి ఇప్పుడైతే 1కి వచ్చాము. ఇక్కడైతే డిన్నర్ కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోతాము. సో ఇంటికి వెళ్ళాక ఇంకా లగేజ్ అనేది ప్యాక్ చేసుకుని మేము అంటే కార్లో పెట్టేసుకుని కాకినాడ అయితే వెళ్ళిపోతాం అనమాట. లక్కీ ఆము తింటావా? ఆము తింటావా? అక్క ఏమో చేసింది నేను పద అనుకున్నా. పద లక్కీ. లక్కీ ఆము తింటావా? తినవా? మానే అయితే. సో గాయస్ మేము వచ్చేసి సాంబి వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇప్పుడు లగేజ్ అంతా షిఫ్ట్ చేసుకుని మేమైతే స్టార్ట్ అయిపోతాము. అండ్ ఈ వ్లాగ్ ఎలా ఉందో నాకైతే కామెంట్లో తెలియచేయండి. మరిన్ని వ్లాగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. లక్కీ సే బాయ్.